మజ్జిగ తీసుకొస్తాను ఉండు. అన్నా సార్, మీనాక్షి గారు గోలీ సోడా. ఇలా రండి, కూర్చోండి. గోలీ సోడా తెస్తావా? తెస్తారు, కూర్చోండి. గోలీ సోడా. మీనాక్షి గారు, మీ బ్యాగ్ దొరికింది కదా, అంతే చాలు. మజ్జిగ తాగి మనం బయలుదేరదాం, సరేనా? హాయ్, మీరు ఎంత మంచివారు. నన్ను ఇంటికి తీసుకెళ్తున్నారా? కానీ నేను రాను. ఎందుకు? ఎందుకంటే నాకు మజ్జిగ వద్దు విక్కీ. పెరుగన్నం తిన్నాక ఎవరైనా మజ్జిగ తాగుతారా? మీకు దాహంగా ఉందని అన్నారు కదా, మజ్జిగ తాగండి, సరేనా? రేయ్, ఇవ్వరా. నేను ఇంటికి వెళ్ళాలి. నాకు మజ్జిగ వద్దు వద్దు వద్దు. తాగడానికి కూడా బాగుండదు. ఇలా ప్రతిదానికి మొండికేస్తే ఎలా? మజ్జిగ తాగండి, లేదంటే ఇంటికి తీసుకువెళ్ళను. ప్లీజ్ విక్కీ, నాకు మజ్జిగ వద్దు. నేనేమైనా గొడవ చేస్తున్నానా? గొడవ చేస్తుంటే సారీ. సారీ. మీనాక్షికి మొత్తం దిగేలోపే విరాజ్కి ప్రేమ మొత్తం ఎక్కేలా కనిపిస్తుంది. కాసేపు సైలెంట్గా ఉంటావా? నేను సైలెంట్గానే ఉంటాను. తను సైలెంట్గా ఉండాలంటే నువ్వు ఈ మజ్జిగ తాగించు. నో 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 అన్నా సార్, నేను మజ్జిగ తాగను. మజ్జిగ తాగమంటే నేను ఇంటికే వెళ్ళను. నేరుగా వెళ్ళి భవానీ మేడం ముందు కూర్చొని స్ట్రైక్ చేస్తానంతే. అది మాత్రం చేయకు తల్లి. విరాజ్, ముందు మీనాక్షిని తీసుకెళ్ళు. ఇంకా మత్తు దిగలేదు కదరా. ఫస్ట్ టైం తాగింది. ఎక్కువ అంటే అరగంట మాట్లాడుతుంది. నువ్వు ఇంటికి రీచ్ అయ్యేసరికి నిద్రపోతుంది. తీసుకెళ్ళు. షోరా? ఒకవేళ ఇంకా మత్తు ఎక్కువైతే? సైలెంట్గా తను చెప్పినట్లు విను, అంతే. గొడవ చేసేలా చేయకు. నువ్వు చెప్పిందే కరెక్టు. నువ్వు జీనియస్ అని దండం పెట్టు. కంట్రోల్ చేయడానికి చూడకు, ఇంకా ముందుకేస్తుంది. ఇప్పుడేంటి, నన్ను ఇంటికి తీసుకెళ్తున్నారా లేదా నేను ఇక్కడే పడుకోనా? వద్దు, నేను తీసుకెళ్తాను. అలా రండి దారికి. అరే, చాలా దూరం వచ్చేసాం కదా. నా స్కూటీ ఎక్కడ కనిపించట్లేదు. స్కూటీ తీసుకుని వెళ్దామన్నాం కదా. నా స్కూటీ ఎక్కడ విక్కీ? మీనాక్షి, టైం చూసారా? ఈ చలిలో స్కూటీ మీద వెళ్తే జలుబు చేస్తుంది. కార్లోనే వెళ్దాం. ఎవరి కార్ ఇది? మీ దగ్గర కార్లు కూడా ఉన్నాయా? అంటే మీరు కార్లున్న పేదవాళ్ళ? ఇది నా కార్ కాదు, విరాజ్ కారు. ఇది ఆయన కార్ కాదు, ఆయనది రెడ్ కలర్ కారు. నన్ను నా స్కూటీ దగ్గర వదిలేయండి. నాకు ఈ కార్ ఇష్టం లేదు. విరాజ్ దగ్గర ఆ ఒక్క కారు మాత్రమే ఉందా? ఆయన దగ్గర ఎన్ని కార్లున్నా నాకు అవన్నీ అనవసరం. నేను మాత్రం నా స్కూటీలోనే వెళ్ళాలి. ముందు డోర్ తీయండి. మీనాక్షి, సైలెంట్గా కూర్చోండి. డోర్ తీసి కింద పడితే దెబ్బలు తగులుతాయి. నాకు నా స్కూటీ కావాలి విక్కీ. దాన్ని చలిలో అక్కడే వదిలేసి వచ్చారా? దానికి ఎంత చలిగా ఉంటుందో తెలుసా? లేదు మీనాక్షి, నేనే దానికి బెడ్షీట్ కప్పొచ్చాను. నిజంగానా? మీరు ఇప్పుడు సైలెంట్గా కూర్చుంటే ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. వద్దు వద్దు వద్దు,
నిన్న స్కూటీలో వెళ్ళేటప్పుడు గాలికి చేతులు ఊపుతూ వెళ్ళేదాన్ని. మీనాక్షి, ఇప్పుడు గాలి ఎక్కడుంది? ఉత్త ఏసీ తప్ప. నాకు ఉక్కు పోస్తుంది విక్కీ. ఆ, ఇప్పుడేంటి, మీకు గాలి కావాలి కదా? అదిగోండి. విక్కీ, ఓయ్ విక్కీ, ఏంటి? నేను ఈ కార్లో ఇంటికి వెళ్ళను. అయ్యో, మళ్ళీ మొదలు పెట్టారా? మీనాక్షి గారు, ప్లీజ్, ఇంత మొండితనం పనికిరాదు. గొడవ చేయకుండా ఇంటికి రావడానికి ఏం తీసుకుంటారు? ఐస్ క్యాండీ. ఈ వెదర్లోనా? నో వే. మీరే కదా ఏం కావాలని అడిగారు. నేనైతే అడగలేదు కదా. ఇప్పుడు అడిగాక కాదంటే ఎలా? నాకు కొనివ్వాల్సిందే. మీనాక్షి, మీరు మంచివాళ్ళు కదా. రేపు సాయంత్రం కలుద్దాం. నేనే మిమ్మల్ని తీసుకెళ్ళి ఐస్ క్యాండీ కొనిస్తాను. ఇప్పుడొద్దు ప్లీజ్ మీనాక్షి. నాకు కావాలంతే. నాకు కావాలి. ఇప్పుడు మీరు తీసుకెళ్తున్నారా లేదా? సరే. విక్కీ, మీరు నా బెస్ట్ ఫ్రెండ్. చేయదా ప్రేమ బాటలో పయనం, దారి చూపదా శూన్యం, అరచేత వాలదా స్వర్గం, ఎల్ల దాటి పరవళ్ళు తొక్కదా వెల్లువైన ఆనందం. విక్కీ, కార్ ఇక్కడెందుకు ఆపారు? కార్ ఆపకుండా వెళ్తూ ఉండాలి కదా. ఐస్ క్యాండీ కావాలన్నది ఎవరు? నేను. ఎక్కడుంది? నాకు కావాలి. అందుకే తీసుకొచ్చాను. దిగండి. ఎక్కడుంది అది? ఐస్ క్యాండీ. మీనాక్షి, అయ్యో మీనాక్షి గారు. నా కనులు ఎప్పుడు కనని, పెదవులెప్పుడు అనని, హృదయం ఎప్పుడు వినని మాయను తేలుతున్నా. మనసు తలుపే తెరచి వెలుగు తెరలే పరచి కలలు నిజమై ఎదుట నిలిచి పిలిచనే ఐస్ క్యాండీ ఎక్కడుంది? అక్కడుంది చూడండి. ఆ ఈ టైంలో ఓపెన్ ఉండేది